అన్వేష్ అనేటోడు ఏది అంటే వాడికి సో ఈ అన్వేష్ అనేటోడు ఏది వాడు అంటే వాని ఒక్కని ఛానల్ పెరగాలి కానీ వానికి ఒకటో రెండో ఛానల్ ఉన్నాయి. ఏది ఒకటి అన్వేషణ అని ఉంది, ఇంకోటి ప్రపంచ యాత్రికుడు ఉంది. అది కాకుండా ఇంకా ఇవి 2 తెలుగు ఛానల్ ఉన్నాయి. అది కాకుండా ఒకటి నార్త్ ఇండియాకో ఇది హిందీలోనో ఇంగ్లీష్లో వేరే 3 ఛానల్ ఉన్నాయి. సో వాడు ఏమన్నా చేసుకొని వాడు ఇది పోయి ఇక్కడ ఏం చూపెడతాడో అది ఏదో చూపెడుతున్నాడు, కొందరు నచ్చిన వాళ్ళు చూస్తున్నారు, లేకపోతే లేదు. స్టార్టింగ్ లో వాడు నిజంగా ఏమంటారు ఆ కాంటెంట్ బేస్డ్ గానే పోయిండు. కానీ రాను వానికి ఎప్పుడైతే ఆడియన్స్ ఎక్కువైనరో, వ్యూస్ ఎక్కువైనాయో, ఇక ఆ వ్యూస్ పెరగడానికి వాడు చేసిన కథలు చెప్తా ఒక్కొక్కటి. తర్వాత ఏదైనా చేసుకొని వాడు బతుకుదల కోసం పోయిండు. వాడేమి బలిసి వాడి ప్యాషన్ కోసం. ఇప్పుడు కొందరు ఏంటంటే డబ్బుల గురించి ఆశించకుండా వాళ్ళ ప్యాషన్ ఓకే అంటే ఈ దీని మీద చిల్లర ఏరుకోవడం కాకుండా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రావెలింగ్ కానీ, బుక్ రీడింగ్ కానీ, రకరకాలుగా ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషనేట్తో పోయిన వాళ్ళు వేరే లెక్క. ఇప్పుడు రవి తెలుగు ట్రావెలర్స్ అని ఒక ఆయన అమెరికాలో రిచ్మండ్లో ఉంటాడు. సో ఆయన దాదాపు ఎన్ని దేశాలు తిరిగిండు, అన్ని దేశాలు తిరిగేసిండు. ఫట్ ఆయన సొంత పైసలు మొత్తం ఖర్చు పెట్టుకున్నాడు, తిరిగిండు. అంటే ఆయనకి అదొక రికార్డు క్రియేట్ చేయాలని కొందరికి ఉంటుంది. కొందరికేమో నిజంగా వాళ్ళు దే ఎంజాయ్. ఇప్పుడు కొందరు అమ్మాయి ఉంది వాండరింగ్ విత్ పెయింట్ అని, తెలుగు యాత్రి అని, మన గోదావరి కని అమ్మాయి. వాళ్ళు పాపం మస్తు కష్టపడుతున్నారు. ఇది పైసలు వ్యూస్ పెద్దగా లేకుండా, డబ్బులు లేకుండా, హాస్టళ్లలో ఉంటూ దేశంలో టెంట్లలో వండుకుంటూ ఏదో చేస్తున్నారు. సో ఏది ఏమైనా వీడు అడ్డదారులా అట్లా వ్యూస్ పెంచుకునే నేనేం వాడిని తప్పు పడతలేను. కానీ వానిలాగా మిగతా వాళ్ళు కూడా పాపం ఏదో 4 పైసలు సంపాదించుకోవాలని ఆశపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇలా ఆమె ఎవరు, ఆమె పేరేంది, ఇలా మేడం అంతే అని ఒక ఆమె శ్రీవాణి టీవీ యాక్ట్రెస్ దుమ్ము ఉంటుంది. సో ఆమె వాళ్ళ మగుడు ఇద్దరు దుమ్ము ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి మరి వాళ్ళు ఏం పాడైంది, వాళ్ళ ఏమి ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పుడు ఆ మేడం అంతే అంటే ఆమె దానిలో నీకు ఎంటర్టైన్మెంట్ దొరకదు. పోనీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియలేని ముచ్చట ఏమైనా తెలుసుకుందామంటే అది ఉండదు. అయినా సరే ఆమెకు అన్ని వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళు వచ్చిన పైసలతోటి ఆమె ఇల్లు కొనుక్కుందాం, 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన ఇంటికి అని చెప్తున్నారు. 2 రకాలుగా వీడియోల వల్ల 2 రకాలుగా లాభం కావాలి సోషల్ మీడియాలో. అయితే మనకు తెలియని సమాచారం తెలవాలి. ఇప్పుడు డాక్టర్ శ్రావణ బుగ్గారెడ్డి ఒక ఆమె పెడుతున్నది, డాక్టర్ గైనకాలజిస్ట్. సో అందులో ఒక 10 వీడియోలలో ఒక 2 వీడియోలలో అంటే మనకు తెలియని కొత్త విషయం అన్న తెలుస్తుంది. అయితే కొత్త విషయం అన్న నాలెడ్జ్ అన్న తెలవాలి. లేదు అంటే సినిమాలు అనుకో, ఇప్పుడు అదేంది మొన్న సినిమా వచ్చింది వెంకటేష్ది, ఎంటర్టైన్మెంట్ నవ్వుకునుడు, ఓ పాట చూస్తే ఒక సంతోషం అనిపించడు. ఐదర్ ఎంటర్టైన్మెంట్ అన్న దొరకాలి, అందులో వినోదం అన్న రావాలి, లేదు అంటే సమాచారం అన్న దొరకాలి. ఈ 2 కాకుండా కూడా టైం పాస్ కోసం సీరియల్ చూసినట్టుగా అట్లా చూస్తున్నారు. వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు అమ్మ చేతి వంట ఆమె మనకు తెలియని వంటలు చేసి అవి చేసి వాళ్ళు తింటారా అంటే మళ్ళీ వారెత్తారు వాళ్ళు. కానీ మనకు అట్లా చూపెడతారు. అవి మనం ఇంట్లో చేసుకుంటే మనం తినలేము. మనకు తెలియని వంటలు ఏం కావు అవి. అయినా సరే ఆమె పెడుతుంది, వీళ్ళు చూస్తారు, ఆమెకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, ఇంకోటి కొనుక్కుంటారు. ఇట్లా రకరకాల ఉన్నారు. ఈ సోషల్ మీడియా యాక్టివ్ అయినాక వాళ్ళు 4 పైసలు సంపాదించుకుంటున్న వాళ్ళు చాలా మంది అయిపోయారు. కొద్దిగా వాళ్ళు ఏం చెప్తున్నారు రిపోర్ట్లు, నిద్రపోతలేరు చక్కగా. ఒక్కొక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయని చెప్తున్నారు. జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది, భారతదేశంలో ఎక్కువ ఉన్నది, చైనాలో ఉన్నది, ఏషియాలో ఎక్కువ ఉన్నది. సో ఉన్నప్పుడు అమెరికా ఛానళ్ళు కూడా వాళ్ళు ఇండియా కాంటెంట్ ఎక్కువ చూపెడుతున్నారు. ఎందుకని ఎక్కువ వ్యూస్ వస్తాయని. అంటే ఎవడైనా సరే సోషల్ మీడియాలో 4 పైసలు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, అది పైసలు ఉన్నోడు లేనోడు, ఏది అమెరికను, ఇండియను, ఇంకోడు ట్రై చేస్తున్నారు. రైట్ కదా. ఒకప్పుడు టీవీ ఛానళ్ళు బతికేటోళ్ళు అడ్వర్టైజ్మెంట్ల మీద, ఈ ఏమంటారు ప్రమోషన్స్ మీద. ఇప్పుడు ఏమైపోయింది, అది ప్రతి ఒక్కడు మీడియా అయిపోయాడు, ప్రతి ఒక్కడు టీవీ ఛానల్ అయిపోయాడు. సో ఆ పరిస్థితులలో వాడు సంపాదించుకోగా మనం వద్దంటలేము, వానికి వ్యూస్ ర్యాంక్ వద్దంటలేము. కానీ నీవు ఎదగడానికి మిగతా అందరిని దొక్కేస్తా అని అటువంటి ఆ భావజాలం ఉన్నది, అది కరెక్ట్ కాదు. లాస్ట్ ఆ వాడి మరి మెయిన్ ఛానల్లో పెట్టాడు అవి. ఎందుకంటే ఆ మెయిన్ ఛానల్ ఓన్లీ ట్రావెలింగ్ రిలేటెడ్ పెడతాడు. ఇంకో ఛానల్ పెట్టుకుంటాడు ప్రపంచ యాత్రికుడు అని. గల్లా అందరి మీద లాస్ట్ 4-5 వీడియోలు చూడండి, లేకపోతే ఈవెన్ నాన్ వేసిన ఛానల్లో స్టార్టింగ్లో వీడియోలు చూడండి.
నాకు ఎంసీఎం చేసిర్రు, నా ఎంసీఎం చేసిర్రు, నా వ్యూస్ అని లేకుండా చేసిర్రు, వానికి ఏం లేకున్నా వానికి ఊమా ట్రావెల్ అనికి వస్తుంది, ఇంకోనికి వస్తుంది, వానికి ఏమొస్తుంది నీకేందిరా అంటే వాడు కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే వానికి వ్యూస్ పెరుగుతాయి. ఏమి బతుకురా ఇది చెప్పండి మిత్రులారా. సో ఇట్లా ఈ లాస్ట్ 4-5 వీడియోస్ అయితే ఏం పెడుతున్నాడు, లోకల్ బాయ్ నాని అరెస్ట్ అని వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ జైల్లో పెట్టి పెడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఆ లోకల్ నాని, ఆయన కూడా వైజాగ్ ఆయన లోకల్ బాయ్ నాని అంటారు, ఆయనకు వ్యూస్ బాగా వస్తున్నాయి, ఆయనకి పైసలు వస్తున్నాయి, వీడు ఏం చదువుకోకుండా గిన్ని పైసలు ఎట్లా వస్తున్నాయి అని వీనికి మనసు పడతలేదు. వీనికంటే ఎక్కువ వ్యూవర్స్ ఉన్నారు, వీనికంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారని. అరే వానికి ఉంటే నీకేం పోయిందిరా, వానికి ఉంటే సంతోషవాడు. ఇప్పుడు అందులో ఏ ముచ్చట లేకపోతే ఎవరు చూడరు. అది లోకల్ బాయ్ నాని కానీ ఇంకోటి కానీ అందులో ఆ లోకల్ బాయ్ నాని చెప్పే దాంట్లో ఎంతో కొంత విషయం ఉండొచ్చు. ఎందుకు వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు? ఆయన డబ్బులు సంపాదించుకుంటే నీకేం వచ్చింది? ఎస్, బెట్టింగ్ యాప్స్ గురించి నేను మాట్లాడతా. సో అయితే లోకల్ బాయ్ నాని గురించి అట్లా పెట్టిండు. ఆ తర్వాత ఏం పెట్టిండు, ఇది లోకల్ బాయ్ నాని తర్వాత ఇయ్యాలనుకుంటా పల్లవి ప్రశాంత్ మీద పెట్టిండు, రైతు బిడ్డ గానే కాదని పెట్టిండు. తర్వాత ఏం పెట్టిండు, ఆ యొక్క సన్నీ యాదవ్ ఆయన బైక్ మీద ఎన్నో దేశాలు తిరిగినాయని పోతాడు, అయితే ఆయన మీద పెడుతున్నాడు. ఏమని ఆయన ఏదో ఒక దేశం నుంచి ఇంకో దేశం మధ్యలో పోయేటప్పుడు సముద్రం ఉన్న దగ్గర ఆయన బైక్ ని పడవలో పెట్టుకొని, అది షిప్లో పెట్టుకొని ఆ దేశం పోయినాక బైక్ తీసుకొని నడిపిండు. అది తప్ప అంట. ఆ దేశం బైక్ మీద పోతారంట. ఎట్లా పోతారా, నీళ్ళల్లో బైక్ మీద పోతారా? అరే నాన్ వేసిగా చెప్పండి మిత్రులారా. బైక్ మీద పోయిందంటే సముద్రంలో ఎట్లా బైక్ నడిపొస్తుంది? 70% భూమి నీళ్ళే ఉన్నాయి. ఉన్నప్పుడు 25% భూమిలో ఎట్లా పోతారా? ఒక ల్యాండ్ అక్కడి నుంచి ఎట్లా పోస్తుందిరా? అయితే ఫ్లైట్లన్న పెట్టుకొని పోవాలి, షిప్లన్న పెట్టుకొని పోవాలి. అదే ఏడ ల్యాండ్ ఉంటే ల్యాండ్ మీద బైక్ నడుపుతాడు, నీళ్ళ మీద నడపలేడు కదా, వాడు గాల్లో నడపలేడు కదా. తప్ప అది. దాని మీద వీడు వీడియో చేసి వాడిని అవమానిస్తాడు. వీడు చేస్తున్న సొక్క పనులు, మిగతా వాళ్ళందరూ ద్రోహులు. చెప్పండి మిత్రులు దయచేసి. ఈ నాన్ వేష్ గాడు వాడికి వైజాగ్ లో వాడి నేటివ్ వైజాగ్. ఓకే, వాడు షిప్ లో పనిచేసిండు, చాలా ఎన్నో ఏళ్ళు పనిచేసిండు. ఏ జాబ్ రాక షిప్పలు ఎత్తుడు, చిప్పలు గాడు అట్లాంటి పనులు చేసిండు. వాడు చేసినాక ఇక వానికి అలా బోర్ కొట్టి లేకపోతే కరోనా అప్పుడు మన ఉద్యోగం పోయినట్టుంది. అప్పుడు ఏం చేసిండు అంటే వాడు ఈ ట్రావెలింగ్ అని పెట్టి అట్లా వాడు దేశాలు తిరిగి అట్లా వాడికి, ఎందుకంటే ఆ షిప్లో పని చేసినప్పుడు అన్ని దేశాల గురించి ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి వాడు తిరిగిండు. ఏ దేశం పోయినా ఆడ ఏముంటది, ఏం చూపెట్టవచ్చు, అక్కడ వానికి భయము అవన్నీ లేకుండా వాడు అన్ని దేశాల మీద ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఆ అనుభవంతో అన్ని దేశాలకు పోయిండు. చూపెట్టు, వద్దంటలేము. కానీ అబద్ధాలు చెప్పడము, లేకపోతే ఇంకోటి నాకు ఇంకా బాధ ఎక్కువ అవుతుందంటే వాడు రాజకీయాల మీద 1% అవగాహన లేకుండా రాజకీయాల గురించి మాట్లాడతాడు. తర్వాత అక్కడ పోయి ఓకే ఆ స్థలం అట్లుంది ఇట్లుంది చెప్పు, వద్దంటలేదు. కానీ అక్కడున్న చరిత్ర మొత్తం అబద్ధం చెప్తాడు. ఎందుకంటే మనకు అవగాహన లేదు. అవగాహన లేకపోతే మినిమం రీసెర్చ్ చేసినాక చెప్పు. అది కాకుండా ఇక పొద్దుగా లేస్తే మీరు ఏ వీడియోనో చూడండి, అమ్మాయి లేకుండా వాడు ఒక్క నిమిషం కూడా బతకలేడు. వాడు ఇదేంత అంటే ఎందుకు చేస్తుండే అమ్మాయి? వానికి 2 రకాలుగా లాభం అమ్మాయితోటి. ఒకటి, ఆడపిల్ల ఉంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేది ఒకటి. రెండోది ఏంది, వానికి ఈ కోరికలే ఎక్కువ ఉన్నాయి, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. మిగతా అమ్మాయిలు కూడా తిరుగుతున్నారు కదా, వాళ్ళు అట్లా చేస్తలేరు కదా. వాళ్ళు సోలోగానే పోతున్నారు. రవి తెలుగు ట్రావెల్ అయినా సోలోగానే పోతుంటే సోలోగానే చూపెట్టిండు కదా. పక్కన అమ్మాయిని పెడితేనే చూస్తారు అనలే కదా. నీ కాంటెంట్ మంచిగా ఉంటే నువ్వు చెప్పే దానిలో విషయం ఉంటే చూస్తారు కదా. రైట్? నువ్వు ఏ వీడియోలో చూడు, ఎందుకు వస్తుంది అమ్మాయి? దానికి తినదరక్క, దాని టైం పాస్, దాన్ని వదిలేసి వీడు ఒక్కడే మనగాడు ఉన్నాడని వస్తుంది. అది వాడు మన దగ్గర వసూలు చేసిన ఇట్లా సంపాదించిన సొమ్ము వాడు ఎల్లులకు ఖర్చు పెడుతున్నాడు. పైసలు ఖర్చు పెట్టి దానికి మంచి హోటల్లో పెట్టి మంచి రెస్టారెంట్లో తీసుకొని తినబెడితే రోజుకు దానికి $200 తక్కువ 200 ఇంకెక్కువ ఖర్చు పెడితే అది వస్తుంది. ఉట్టిన ఎందుకు వస్తుంది? అదే చైనాలో పోయిండు, పోయి ఒక పోరి వీటితో అన్నిట్లో వచ్చింది. మరి మళ్ళీ వస్తావా అంటే అన్వేష్ పైసలు ఇస్తే వస్తా అంటుంది. అది నువ్వు ఎవరితోనే తీసుకో, ఎందుకు రారు? మెక్సికోలో కానీ ఏ దేశం అన్నావో ఉట్టిగా కూర్చున్న దగ్గర పైసలు వస్తాయంటే ఎందుకు రారు? నువ్వేం పని చేసేది లేదు. ఇంత పండుకోవాలి, వాళ్ళతో ఏడిపోతే ఆడ తిరగాలి. వాడు తెలుగులో చెప్తే తెలుగులో వాడు చెప్పింది రిపీట్ చేయాలి.
ఇంతే కదా. నీ వ్యవస్థ నీకున్నది బలహీనత అది. ఇక అంటే వాడు సొక్కం పొక్క అన్నట్టు పక్కని అందరినీ అవమానకరంగా ఇచ్చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. మరి నేను కూడా ఇక్కడ పక్కకి ఒక పోరిని నిలబెట్టుకొని ఇట్లా తీయగా ముద్దులో దాన్ని మూతి పెట్టు, దాని మూతిలో తినిపించుకుంటే నేను కూడా చెప్తా వీడియోలు. అది కాదు కదరా నాయన. ఆ పర్పస్ అది ప్రైవేట్గా చేయాల్సినవి ప్రైవేట్గా చేసుకుంటావు, నిజంగా చేయాలన్నాడు వాడు ప్రైవేట్గా చేసుకుంటాడు. అది పబ్లిక్ డిస్ప్లే చేసేది కాదు కదా. అంటే నీ వ్యూస్ కోసము కథలు పడుతున్నావు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అడిగితే మరి పెళ్లి చేసుకోవా, మరి భారతదేశం రావా, ఎన్నేళ్ళు ఉంటావు గిట్లా అని ఆయన అడుగుతున్నాడు సజ్జనార్ గారు. అడిగితే వండుకున్నాక ఒకటే కూర, అడుక్కున్నాక 60 కూరలు అని చెప్తున్నాడు వాడు పబ్లిక్ గా. అంటే వాడు ఎంత విచ్చలవిడితనం చేస్తున్నాడు అనేది మీరు గమనించాలి. అర్థమైందా? అది దౌర్భాగ్యం. అంటే వీని ఛానళ్ళలో ఇంట్లో దాన్ని మళ్ళీ ఆ అమ్మాయిని ఎట్లా పెడతాడు, స్విమ్మింగ్ పూల్లా అది చిన్న బిక్నీళ్ళు దాదాపు బట్టలు లేకుండా ఉండేటట్టు ఉండేటివి పెడతాడు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు ఎట్లా చూస్తారా నీ వీడియోలు? కుటుంబం అంతా కూర్చొని ఉంటారు. అది బట్టలు లేకుండా దాని బ్యాక్ కింద అన్ని చూపెడుతుంటే అందరు ఉన్న దగ్గర ఎట్లా చూడొస్తుందా నీ వీడియోలు? అంటే ఎంత మళ్ళీ నేను పత్తి వ్యాపారం చేస్తా, చిక్క అక్క ఇట్లా, లేకపోతే ఇప్పుడు సన్నీ యాదవ్ని తెలంగాణ యాసలు ఎక్కిరిస్తుంటాడు. ఆంధ్రోడు తెలంగాణ మాట్లాడితే ఎంత గలీజ్ ఉంటుంది. అంటే ఎంత కవరం ఎక్కింది. మళ్ళీ ఈ దరిద్రుడు ఇట్లా అడ్డదారులలో వాని వ్యూస్ పెంచుకొని ఇట్లా పైసలు సంపాదించుకొని మళ్ళీ మనకి ఎవరెస్ట్ ఎక్కుతా, నేను ఆ గుట్ట ఎక్కుతా, నాకు పైసలు ఇయ్యి, నాకు దానం చేయాలని అడుక్కుంటాడు వాడుకో. మరి గన్ని పైసలు వచ్చినాక మళ్ళీ నాకు ఆదాయం 1,30,00,000 ఒక నెలలో ఇన్ని కోట్లు వచ్చినాయి అంటాడు. అన్ని కోట్లు వచ్చినాడు ఎందుకు అడుక్కుంటాడు? అన్ని కోట్లు వచ్చినాడు నేను ఎవరెస్ట్ గుట్ట ఎక్కుతా నాకు పైసలు ఇవ్వని ఎందుకు అడుక్కుంటాడు? నేను ఇంకో గుట్ట ఎక్కుతా నాకు పైసలు, ఇంకో ప్రపంచం ఇంత పోతా, అంటార్కిటికా పోతా, నాకు పైసలు ఎందుకు అడుక్కుంటాడు? నీకు పైసలు వచ్చినాక మన 4 ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మ నాయనను వాడు బ్యాంకాక్లో కలిసిండాడు. ఎందుకురా బ్యాంకాక్లో కలిసినావు? మరి వీడు మెక్సికోకి పోతాడు, వీడు అమెరికాకి పోతాడు, ఇంకో దేశం పోతాడు, ఇన్ని దేశాలు తిరిగినాడు. బ్యాంకాక్ ఎందుకు తీసుకొచ్చిండట వాడు? ఆడే చెప్తుండు. నా సొంతకైతే చెప్తలే, ఆడే చెప్తున్నాడు. ఎందుకట అంటే బ్యాంకాక్ అయితే 8,000కి టికెట్ వస్తుందంట. మరి ఈ వాడికో లక్షలు పెట్టి టికెట్ కొనుక్కొని పోతున్నాడు కదా వేరే దేశాలకి. మరి అయ్యవాకి 8,000 టికెట్ ఎందుకురా? మళ్ళీ వీడు నిజంగా అన్ని కోట్లు వచ్చినోడు ఏది వాడు హాస్టల్ ఎందుకుంటాడు? మంచి హోటల్ ఉండొచ్చు కదా. అంటే వాడు చెప్పే ఆదాయము తప్పే, వాడు చెప్పే ఇన్ఫర్మేషను తప్పే. గతి లేక ఏ పని చేసే ఇది లేక ఏది అట్లా తిరుగుతున్నాడు వాడు. ఓకే, ఎందుకంటే అట్లా తిరిగి ఏదో చూపెట్టు కంటే కూడా వాడు ఎంజాయ్ చేసుడే ఎక్కువ. అమ్మాయిలతో ఎంజాయ్ చేసే రోగమే ఉంది వానికి. కాబట్టి గందు కోసం తిరుగుతుంటాడు తప్ప వాడు చేసేది ఏం లేదు. దొంగ నా కొడుకు పొద్దుగా ఆలేసి అందరిని ఎక్కిరిస్తాడు. అర్థమైందా? ఇక లాస్ట్ బెట్టింగ్ యాప్ల గురించి చెప్తా. బెట్టింగ్ యాప్లు అనేది ఇవాళ క్యాసినోలు ఉన్నాయి. ఏంది? ఎవ్వడు ఫ్రీగా పైసలు ఇయ్యాడు, గుర్తుపెట్టుకోండి. బండ గుర్తు. ఎవ్వడు ఫ్రీగా పైసలు ఇయ్యాడు, పారబోసుకోడు. ఎవడన్నా ఉచితంగా ఇస్తుంటే దానికి వెనకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సిమిలర్లీ ఈ యొక్క క్యాసినో, ఇవాళ క్యాసినోకి పోతారు. అమెరికాలో క్యాసినోలు ఉన్నాయి. కసినో ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఊర్లకి వెళ్ళి వచ్చి కసినో పక్కకే పెద్ద హోటల్ కడుతున్నాడు. ఓకే, సో కట్టి అలా వచ్చి వీకెండ్ నుండి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా 4 పైసలు వస్తాయని ఆశతోటి వాళ్ళు సంపాదించిన పైసలన్నీ వాళ్ళు ఖర్చు పెట్టేసి దోసుకుంటారు. కసినో పెట్టినోడు ధనవంతుడు అవుతాడు కానీ ఆడిన వాళ్ళు కారు. అది అందరికీ తెలిసిన విషయమే. అది ఎంటర్టైన్మెంట్ కోసం, ఏదో ఎప్పుడైనా టైంపాస్ కోసం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక $100 అనుకో, పోతేవే అనుకొని ఆడుకోవాలి, అది ఫన్ కోసం. అట్లా ఆడుకుంటే ఏం కాదు. కానీ ఇక అలా $100 పెట్టి నేను $1,000 సంపాదిస్తా, $10,000 సంపాదిస్తా అంటే అట్లా అది సాధ్యమే కాదు. అట్లా ఎవడు పైసలు ఫ్రీగా వారబోయాడు. అట్లా నిజంగా లాటరీ గెలిచిన వాళ్ళు కూడా ఎవడు ఇవాళ ధనవంతులు లేడు. పైసలు సంపాదించాలంటే పని చేసుకో, వ్యాపారం చేసుకో, అట్లా సంపాదిస్తావు. కానీ ఈ గ్యాంబ్లింగ్ లో సంపాదించారు. ఓకే, సేమ్ థింగ్ విత్ ఆన్లైన్ గేమ్స్ అయినా అదే పరిస్థితి. ఎస్ అన్నప్పుడు అది వద్దురా అయ్యా అని అందరం చెప్తున్నాము, ఇంకా చెప్పాలి. ఓకే, దాంట్లో కాదంటే లేను. అవసరమైతే గవర్నమెంట్ ద్వారా చట్టాలు తెప్పించుకోవాలి. ఓకే, అది కరెక్ట్ మెథడ్. సో అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది స్టార్టింగ్ లో అందరు ప్రమోట్ చేసిండ్రు. స్టార్టింగ్ లో వీడు కూడా ప్రమోట్ చేసిండు, నా అన్వేషణ గాడు. అట్లనే మిగతా ఆమె పేరేంది, శాలిని, మైక్రేజీ శాలిని, ఆమె ప్రమోట్ చేసింది. అట్లా దాదాపు అందరు ప్రమోట్ చేసిర్రు స్టార్టింగ్ లో. తెలియక 4 పైసలు వస్తున్నాయని ఆశతోటి వాళ్ళకి తెలియక ప్రమోట్ చేశారు. అట్లా వాళ్ళకి తెలుసుకొని అన్ని అయిపోయారకు అందరికి నష్టం జరగాల్సిన జరిగింది. ఇప్పుడు వాడు ఆపేసిండు, మిగతా వాళ్ళు కూడా ఆపేసారు.
అయినాక ఇప్పుడు ఏం చేస్తున్నా లోకల్ బాయ్ నాని అనేది వాడు 3 ఏళ్ల కిందటి వీడియో తీసుకొచ్చి ఇప్పుడు వాడి మీద చూసి ప్రచారం చేస్తున్నాడు ఈ నా అన్వేషణ గాడు. ఆ లోకల్ బాయ్ నాని ఆయన కూడా చెప్పిండు, నేను ఇప్పుడు చేయలేదురా అయ్యా, అది 3 ఏళ్ల కింద రా అని చెప్తే కూడా వీడు కావాలని వీని పబ్లిసిటీ కోసం అందరినీ చిన్నగా చేసి మాట్లాడుతున్నాడు. ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఎవరన్నా వాళ్ళకి తెలియకపోతే చేస్తే వాళ్ళకి మంచి మాటలతో చెప్పుదాం, అట్లా వద్దురా అయ్యా దానివల్ల నష్టం జరుగుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పుదాం, కాదంటలేను. ఓకే, అంతకంటే గొప్పది ఏంది? ఇలా బీజేపీకి ఎక్కువ డబ్బులు ఇచ్చింది వాడు ఎలక్టోరల్ బాండ్స్ గేమింగ్ కంపెనీ వాడే. గేమింగ్ కంపెనీ వాడిని అలో చేస్తుంది, వాడిని వ్యాపారం చేసుకొని ఇస్తుంది వాడు మోడీయే, బీజేపీయే. మరి వాడిని ప్రశ్నించు, ఆ చట్టం తెచ్చి గేమింగ్ కంపెనీని బ్యాన్ చేసినట్టు ఎవడొద్దన్నాడు? వాళ్ళకి తెలియక పాపం పిల్లలు ఏదో చేస్తే వాళ్ళకి అవగాహన చేపిద్దాం, లేకపోతే అఫీషియల్గా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేపిద్దాం, అంతేగాని వాళ్ళని బతుకుదారి మీద కొడతా, నువ్వు మాత్రం శవాల మీద పాలాలు ఏరుకుంటా, కానీ మిగతా వాళ్ళందరినీ వాళ్ళ ఎవరి వ్యూస్ రాకుండా చేస్తా, వాళ్ళ యూట్యూబ్ ఎందుకు చేస్తావు? ఎందుకు వాడు బతకొద్దా? వాళ్ళ కుటుంబ సభ్యులు బతకొద్దా? నువ్వు ఒక్కనే బతకాలనా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆలోచించండి మిత్రులారా. దరిద్రుడు అన్నాడు, ఏ విషయం మీద అవగాహన ఉండదు, వాటి చరిత్ర గురించి పాఠాలు చెప్తుంటాడు. అరే రీసెర్చ్ చేయరా, రీసెర్చ్ చేయి. హిందూ ముస్లిం ఇది తెస్తాడు. అరే ఎందుకు యుద్ధాలైనాయి, ఎవరి మధ్యలో యుద్ధాలైనాయి, ఎవడు ఎప్పుడు వచ్చిండు, ఎప్పుడు దోసుకున్నాడు, డూ ప్రాపర్ రీసెర్చ్. ఏది పడుతుంది మాట్లాడడానికి లేదు కదా, చారిత్రక ఆధారాలు వాటిని బట్టి మాట్లాడాలి కదా. వాడు బ్రాహ్మణుడు అంటే వాడు ఏదో చెప్పుకుంటాడు, వాడు ఏమైనా ఆర్కియాలజిస్టా? వాడు చెప్పింది ఎవడు నమ్మి మోసపోవద్దని మేము పదే చెప్తున్నాం కదా, బ్రాహ్మణుడు చెప్పేది. దాని ఆధారంగా వాడు ఏదో చెత్త రాసుకుంటే దాని ఆధారంగా చెప్తారా, లేకపోతే చారిత్రక ఆధారంగా చెప్తారా? డూ యూ బిలీవ్ ఇన్ ద హిస్టరీ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్? అంటే చరిత్ర ఆధారాలను బట్టి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని బట్టి మనం చరిత్రను చెప్తామా, ఎవడో ఏదో చెత్త పుస్తకాలు రాసుకుంటే అది చెప్తామా? మీరే చెప్పండి దయచేసి. అంటే ఎంత దరిద్రుడు తయారైనవరా, ఆలోచించండి మిత్రులారా. అన్ని అబద్ధాలే, పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తాడు. నాకేమనిపిస్తుంది అంటే వానికి ఈర్ష్య ఉంది, వేరే వాడి ఛానల్కి తప్ప వేరే ఎవ్వడికి వ్యూస్ రావద్దు, వేరే ఎవ్వడికి ఎక్కువ పైసలు రావద్దు, అది వానికి ఈర్ష్య ఉంది. కాబట్టి అందరినీ ఏదో ఒక రకంగా అవమానపరుస్తున్నాడు వాడు. వాని ఛానల్ వ్యూస్ తగ్గడానికి వానికి ఉన్న వాడేమో పైకి గొప్ప చెప్పుకుంటాడు, మిగతా వాళ్ళని తక్కువ చేసే విధంగా ప్రవర్తిస్తాడు. అది కరెక్ట్ కాదు. అది నువ్వు పెట్టుకో, నీ కాంటెంట్ నచ్చినప్పుడు చూడని, కానీ నీకు వేరే వాళ్ళని చిన్నగా చేసే విధంగా మాట్లాడడానికి నీకు వాడు ఇచ్చిండు హక్కు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు నువ్వు చేయడం వల్ల ఇప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడతాం, మాలాంటి వాళ్ళని మాట్లాడతాం కదా. అప్పుడు నీకు ఇంకా దీపేం అవుతావు, నీకు వ్యూస్ అవుతాయి. సో అది కరెక్ట్ కాదు. వాడు మంచివాడు లేడు. ఓకే, వాడు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు. ఇప్పుడు వాడిని అనాలి. ఇప్పుడు వాడు ప్రతి దేశం పోయి ప్రతి అమ్మాయిని అట్లా హైర్ చేసుకుంటే, పైసలు ఇచ్చి అట్లా పండుకో పెడితే, లేకపోతే అట్లా వీడియోలో పెడితే ఏమంటారు దాన్ని? అంటే వీడు వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తున్నట్ట, వీడు ప్రాస్టిట్యూషన్ ప్రమోట్ చేస్తున్నట్ట. వీడు స్టార్టింగ్ లా ఏది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు, ఇప్పుడు వాడు వ్యభిచారాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ఎవరు వండుకోకండ్రా, అడుక్కున్నవానికి 60 కూరలే కాబట్టి 60 కూరలు అడుక్కోండి కానీ ఎవడు వండుకోకండి అని చెప్తున్నాడు. మరి ఎవడు వండుకోకపోతే నీకు 60 కూరలు ఎవడిస్తారా? అంటే నువ్వు యూఆర్ ఏమంటారు, మ్యారేజ్ సిస్టమ్ ని నువ్వు దొబ్బ పెడుతున్నట్టే కదా. ఒక ఆడమగ అంటే ఒక ఏమంటారు, ఒక మనసుకు సంబంధించింది, ఒక ఆత్మకు సంబంధించింది, ఒక హ్యూమన్ రిలేషన్ సంబంధించింది, ఒక ఆత్మీయ బంధం కాదు, అది శారీరక బంధం మాత్రమే, ఒక శరీరం గుద్దుకునేదే తప్ప అన్నట్టుగా నువ్వు క్రియేట్ చేస్తే, అంటే ఆడదాన్ని ఒక వస్తువు లెక్క నువ్వు ట్రీట్ చేసే విధంగా ఒక ప్రమోట్ చేస్తున్నావా? చెప్పండి. మరి మీ అమ్మనో చెల్లెనో అట్లా చేస్తే ఊరుకుంటావా? నువ్వు ఏ స్త్రీని అట్లా నువ్వు వస్తువు లెక్క చూస్తున్నావో, వేరే వాళ్ళు నీ అమ్మనో నీ చెల్లెనో చూస్తే నువ్వు అంగీకరించగలుగుతావా? యాక్సెప్ట్ చేయగలుగుతావా? అట్లా అంటే గుండె వాడి జారి ఎన్నో పడిపోతుంది, పాతాళంలో పడిపోతుంది ఇట్లా మాట్లాడితే. దొంగ నా కొడుకు, అది కరెక్ట్ కాదు. ఏమంటాడు వాడు, ఏది ఒకటి ఫేక్ అమౌంట్స్ చెప్పేసి వానికి వ్యూస్ పెంచుకోవాలని, వానికి ప్రతి వీడియోకి మిలియన్ వ్యూస్ రావాలని ఫేక్ అమౌంట్స్ పెడుతున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, పోరీలను అదే చేస్తున్నాడు. అది కాకుండా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు. సన్నీ యాదవ్ అంటాడు, ఇంకొన్ని ఏదో ఒక కాంట్రవర్సీ, ఎంసీఎం అంటాడు, ఏదో ఒక రకం చేసి వాని వ్యూస్ పెరగాలి.
ఇది అంటే దీన్ని ఏమంటారు, శవాల మీద, నా భాషలో శవాల మీద పేలాలు ఏర్పడడం అంటారు కదా. పేలాలు కావాలంటే, ఆ మొరమొరాలు కావాలంటే దుకాణంలో పోయి కొనుక్కోవాలి, కానీ శవాల మీద ఏర్కోవద్దు రావాలి నా కొడుక. అర్థమైందా? ఏది అదే హాస్టల్లో ఉంటాడు. హాస్టల్లో ఎంత అవుతుంది, ఎంత అవుతుంది? హోటల్లో ఉంటే ఒక నైట్కి $200 అయింది అనుకో, హాస్టల్లో ఉంటే $10 అవుతుంది. మరి $10 హాస్టల్ ఎందుకు ఉంటాడు వీడు అన్ని కోట్లు సంపాదిస్తే? కామన్ సెన్స్, యూజ్ బ్రెయిన్. అర్థమైందా మిత్రులారా? ఇవాడు 24 గంటలు గదే ఉంటాడు. ఉంటాయి కదా డేటింగ్ యాప్స్, గదనే ఉంటాడు. ఎట్లా దొరుకుతారు అమ్మాయిలు? డేటింగ్ యాప్ని దొరుకుతారు. అది డేటింగ్ పేరుకి, అది చేసేది వ్యభిచారమే. మిగతా ట్రావెలర్స్ అట్లా చేస్తలేరు కదా. వాండరింగ్ విత్ పెయింట్ కానీ, తెలుగు యాత్రి కానీ, ఉమా ట్రావెలర్ కానీ, రవి ట్రావెలర్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు జెన్యున్ గా పోతున్నారు, కష్టపడుతున్నారు, వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారు. దే ఆర్ గివింగ్ గుడ్ కాంటెంట్. వాళ్ళ అదృష్టం బాగాలేక విట్ అయితే లేవు కానీ, బట్ దే ఆర్ ప్రొవైడింగ్ గుడ్ కాంటెంట్. మీరు చూడండి, ఆమె అమ్మాయి వాండరింగ్ విత్ పెయింట్ అనేది నార్త్ ఇండియన్ అమ్మాయి ఉంటుంది, గరిమా బక్షి అని. మస్తు కష్టపడి తీస్తుంది అమ్మాయి, హిందీలో మాట్లాడుతుంది. తెలుగు యాత్రి అయితే ఆమె పాపం మన గోదావరికి అనే అమ్మాయి ఆ చైనాలో పోయి ఆయనతో అడ్డం పడ్డది. ఓకే, దెబ్బలు తగిలించుకుంది. మళ్ళీ పైసలు లేవు, వాళ్ళకి ఏం వ్యూస్ వస్తలేవు, వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తిరుగుతారు. అర్థమైందా ఇట్లా? వీనికే ఎందుకు అందరితో గొడవలు వస్తాయి? నువ్వు కాంటెంట్ ప్రొవైడ్ చేయి, నువ్వు మంచి కాంటెంట్ చేయి, నీకు వ్యూస్ వస్తాయి, అయిపోయింది. నీకెందుకు వస్తాయిరా అందరితో గొడవలు? ఇంతమందితో ఎందుకు గొడవలు వస్తాయిరా? ఉమా ట్రావెలర్ ఎవడో వాడిని మస్తు ఇబ్బంది పెట్టిండు, రవి ట్రావెలర్, నాకు గుర్తులేదు స్టార్టింగ్లో. వాడు ఇది చేపిస్తుండు, నా ఛానల్కి వ్యూస్ రానిస్తలేడు, నా ఛానల్ ప్రమోట్ చేయనిస్తలేడు, ఎన్ని తిట్టిండో ఆయనని అమెరికాలో ఉన్నట్టు ఉమానో. ఎందుకంటే వాడు ఆయన చేసింది ఏం లేదు, ఆయన పని ఆయన చేసుకుంటుండు. వీడు కావాలని వీని వ్యూస్ కోసం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాడు. దరిద్రుడు ఉన్నాడు వాడు, మంచోడు లేడు, దొంగ నాకు. రాజేందర్ రెడ్డి సింగసాని ఏమంటున్నారు, ఉమా ట్రావెలర్. అదే బ్రదర్, ఇక ఆయన అయితే అయిపోయింది కదా, అది ఆయన రిచ్మండ్ లో ఉండేట ఆయన అయిపోయింది. ఉమా ట్రావెలర్. సో అంటే వీడి ఛానల్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మిగతా వాళ్ళని తక్కువ చేయడము, వాళ్ళని అవమానించడము, వాళ్ళ ఛానల్ని వాళ్ళకి డిఫేమ్ చేయడము కరెక్ట్ కాదు కదా. వీడు ఏదో కాంటెంట్ చేసుకో, ఎవడొద్దన్నాడు, ఎవడాపుతున్నాడు? ఇట్స్ ఏ ఫ్రీ కదా, ఎవడైనా వాళ్ళు గుడ్ కాంటెంట్ ఉంటే చూస్తారు కదా, అంతవరకే. కానీ లంగ కథలు పడాల్సిన అవసరం లేదు కదా, వేరే వాడిని పొట్ట కొట్టాల్సిన అవసరం లేదు కదా. ఉమా ట్రావెలర్ 100% సూపర్, అన్వేష్ కన్నా 1000 times బెటర్. చాలా మంది ఉన్నారు బ్రదర్ ఉమా ట్రావెలర్. ఆయన ఏంటంటే బడ్జెట్లో పైసలు ఖర్చు కాకుండా ఏదో వేరే వాళ్ళ ఇంట్లో వండుకుంటా ఏదో చేస్తాడు. ఓకే హీఈస్ ఓన్ వే, అంటే ఆయనది ఒక స్టైల్. ఓకే, కానీ నాకు నచ్చిన వాళ్ళలో ఆ అమ్మాయి బాగా నచ్చింది. వాండరింగ్ విత్ పెయింట్ అని ఉంటుంది, గరిమా బక్షి ఆమె పేరు, నార్త్ ఇండియన్, హర్యానా అమ్మాయి. నాకు ఆమె నచ్చింది. నీలకంటి కుమార్ రాజ్వాడ. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ఇప్పుడు నేనేం వ్యూస్ కోసము నాకేదో పీకాలని చేస్తలేను కదా, నాకు ప్యాషన్. అంటే మనకు సమాచారం కరెక్ట్ చెప్పాలనేది. వ్యూస్ వస్తే రాని, రాకపోతే రాకపోని, ముచ్చట కరెక్ట్ చెప్తున్నామా లేదా అనేది ముఖ్యం కదా. మనం చెప్పడం వల్ల ఒక్క మనిషి మారినా మన ఎఫర్ట్కి వాల్యూ ఉన్నట్టు. ఇప్పుడు ఒక రమణ మహర్షి ఉండే, ఆయన నాకు తెలిసి ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు, కానీ ఆయన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు, ఆయనని ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది, వాళ్ళ జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది రమణ మహర్షి. కానీ సద్గురు అనేట ఈయన ఏది కమర్షియల్ చేసేసిండు, మొత్తం ఆయన వ్యాపారం చేసుకుంటుండు, భూములు కబ్జాలు పెట్టిండు. ఇప్పుడు బిడ్డని దానికి ఆయన తర్వాత నెక్స్ట్ వారసురాలను చేసిండు, బిడ్డని అల్లుని. సో కోట్లు ఒక 200-300 ఎకరాలు చేసుకున్నాడు. ఆ యొక్క గింజలు నాటుతా అని చెప్పి కర్ణాటక ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాంట్రాక్ట్ చేసుకొని ఒక్క సీడ్ అంటే అదే చిన్న మొక్కకి ఎంతనో ఛార్జ్ చేసి అట్లా 6,000 కోట్లు ఎంతనో అక్కడ కర్ణాటక ప్రభుత్వం దగ్గర తీసుకున్నాడు. ఆయన కమర్షియలైజ్ చేస్తున్నాడు. సద్గురు చెప్తే విని మారినోళ్ళు, వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకున్న వాళ్ళు 0 వ్యూస్ వస్తాయి, కానీ ఎవడు మారాడు. రమణ మహర్షి గారికి వ్యూస్ రావు, కానీ మారుతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే మనకి వ్యూస్ కోసం చెప్పం, మనకు వద్దే వద్దు అది. ఓకే, మనకి వ్యూస్ వద్దే వద్దు. ఒక్కడు మారినా చాలు, అది ఇంపార్టెంట్. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ క్వాంటిటీ. అర్థమైందా? సో ఆ ఒక్కడు మారినోడు ఇంకో 10 మందిని మారుస్తాడు. వ్యూస్ ఏం చేసుకుంటావు, చెత్తలో పెట్టుకుంటావు. మనకి వ్యూస్ వద్దే వద్దు, పనికిరాని చెత్త వద్దే వద్దు.
రాజు పోషాల జై కాంగ్రెస్ అమ్మ, జై కాంగ్రెస్. కానీ ఇది కాంగ్రెస్ అమ్మ, ఇది జనరల్ టాపిక్. ఇది రాజేంద్ర ప్రసాద్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, అది తప్పు కదా బ్రో? కరెక్ట్ బ్రదర్, అది స్టార్టింగ్ లో చేసిండ్రు, ఈ మధ్య ఎవరు చేస్తలేరు. ఇంకెవరైనా చేస్తే చేయొద్దు అని చెప్పుదాం. ఓకే, చేయకండి రాయ్యా, ప్లస్ జనాలకు కూడా ఆ బెట్టింగ్ యాప్లు ఆడకండి రాయ్యా అని చెప్పుదాం. అది వద్దంటలేను. ఓకే, అది అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు సన్నీ యాదవ్ అయితే బెట్టింగ్ యాప్లు ప్రమోట్, సన్నీ యాదవ్ మీద ఆయన బెట్టింగ్ యాప్ల గురించి కూడా మాట్లాడలే. లోకల్ బాయ్ నాని అంటే ఆయన 3 ఏళ్ల కింద చేసిండు, ఇప్పుడు చేయలే. 3 ఏళ్ల కింద వీడియో తీసుకొచ్చి ఇప్పుడు ఆయనను డిఫేమ్ చేస్తున్నాడు. మరి స్టార్టింగ్ లో అన్వేష్ కూడా చేసిండు, క్రేజీ షాల్ని కూడా చేసింది స్టార్టింగ్ లో. ఇక ఇట్లా వండి ఇట్లా పోతే ఇట్లా వస్తాయి, ఇక ఇట్లా మీ అకౌంట్లో వేస్తారు అని ఆమె ఎన్ని వీడియోలు చూసిన స్టార్టింగ్ లో నేను క్రేజీ షాల్ని. వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో ఇప్పుడు నేనేమంటున్నా, వాడిని వీడిని తిట్టుడు ఎందుకు? యాప్లనే బ్యాన్ చేస్తే అయిపోయింది కదా, గవర్నమెంట్ చట్టం చేస్తే అయిపోయింది కదా. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తలేరు. ఆ బెట్టింగ్ యాప్లలో వాడు దోసుకున్న వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తున్నారు, డొనేషన్స్ ఇస్తున్నారు రాజకీయ పార్టీలకి. అంటే రాజకీయ పార్టీలే వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాయి కదా. మరి సోర్స్ని తిట్టకుండా ఈ మధ్యలో ఉన్న పొరగాలను తిడితే ఏమొస్తుంది? అంటే వీళ్ళుగా సోర్స్ ఒక్కడే దోసుకోవాలనా? ఈ మధ్యలో ఉన్న పొరగాళ్ళకి 5 పైసలు రావద్దా? సిగరెట్ తాగొద్దు అని రాస్తారు, దాని మీద క్లియర్గా పెద్దగా రాస్తారు, అది బొమ్మ పెడతారు, మద్యపానం తాగొద్దు అని పెడతారు. అయినా ఎవడు మద్యపానం ఆపుతలేడు, ఎవడు సిగరెట్ ఆపుతలేడు. సేమ్ థింగ్ విత్ బెట్టింగ్ యాప్స్. వీడు చెప్తే వాడు ఆగడు, వీడు వద్దంటూ ఊరుకోడు. అర్థమైందా? వాడికి ఆ రోగం ఉంటే ఫ్రీగా వస్తాయని ఆశ ఉన్నాడు, నువ్వు చెప్పినా పెడతాడు, చెప్పకుండా పెడతాడు. నిజంగా జెన్యూన్గా వద్దు అయితే చట్టం తేండి, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయండి, బ్యాన్ చేయండి. వాడు చేయడు. ఎందుకు చేయడంటే వీడు దోసుకున్న దానికి ఈ బెట్టింగ్ యాప్ ఓనర్ గాడు వాళ్ళకి రావాల్సిన వాటాలు ఇస్తాడు. ఇస్తేనే వాడు చిల్లర వంచిపెట్టి మళ్ళీ గెలుస్తాడు. ఇట్స్ ఎ ట్రాప్. సో వీ నీడ్ టు ఎడ్యుకేట్ కామన్ మ్యాన్. చట్ట ప్రకారం నేరం కానప్పుడు మనం ఏం చేస్తాం? ప్రతి టీవీ ప్రతి సినిమా ముందు పెడతాడు వాడు ధూమపానం తాగకూడదని. తాగేటోడు తాగుతూనే ఉన్నాడు, రోగాలు తెచ్చుకుంటాడు. ఏం చేద్దాం? అంటే మరి వాళ్ళకి నా ఫ్రీడమ్ ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది అంటే మనం ఏం చేద్దాం? ఇప్పుడు అమెరికా, ఇంత పెద్ద అమెరికా, డెవలప్డ్ అమెరికా అన్న దాంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఈ క్యాసినోలు ఉన్నాయి, స్ట్రిప్ క్లబ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఏం చేద్దాం? ప్రపంచం అంతా అట్లనే వచ్చింది, ఏం చేద్దాం? అంటే నేనేమంటున్నా, సోర్స్ని కొట్టకుండా ఒక పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాన్ని చిన్న వాళ్ళ మీద మనం ఇది చేయడం కరెక్ట్ కాదు. చట్టాన్ని తీసేయండి. చట్ట ప్రకారం నేరం చేస్తున్నారు వాళ్ళు. చట్టం తెస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు? చేయలేరు కదా. గేమ్ యాపే లేనప్పుడు వీడు ఎట్లా ప్రమోట్ చేస్తాడు? ఆలోచించండి. వాళ్ళు ఈ మధ్య ఎవరు చేస్తలేరు బ్రదర్. వీడు కావాలని వాళ్ళని డిఫేమ్ చేస్తున్నాడు. వాళ్ళకి వ్యూస్ రావద్దు, వీనికి ఒక్కరికే వ్యూస్ రావాలని అందరు ఛానల్ దొబ్బిపోవాలి, వీడు ఒక్కడే బతకాలని వాడుకో. వాడి గుణం మంచిగా లేదు. వాడికి ఏమంటారు స్వార్థం అంటే కొంచెం ఉంటుంది. స్వార్థం కంటే కక్కుర్తి అంటారు చూసినా, అట్లా ఉన్నది వాడికి. మంచిగా లేడాడు. అంటే ఒక ఈర్ష్య ఉంది వానికి. వేరే ఏ ఛానల్ వాడికి కూడా ఎక్కువ వ్యూస్ రావద్దు, ఎక్కువ వాడు పాపులర్ కావద్దు, ఎక్కువ పైసలు రావద్దు. పైసలు కానీ వ్యూస్ కానీ ఇంకొక్కరికే రావాలనేది వానికి ఉంది. అది మంచి పద్ధతి కాదు. నజీర్ అహ్మద్ షేక్, హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఏమంటున్నారు బ్రదర్? రాజేందర్ రెడ్డి సింగసాని, థ్యాంక్స్ అన్న, నేను మీ ప్రతిదీ చూస్తా. నైట్ మొత్తం చెవుల దగ్గర మోగుతూనే ఉంటుంది. అంతా నిజాయితీ ఉంటున్నాయి మీవి. నెక్స్ట్ ఉమా వీడియోస్ చూస్తాను. మీటు నాకు రోజు ఉండాలి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మంచి వాళ్ళని ప్రమోట్ చేద్దాం. ఓకే, మెరుగైన సమాజాన్ని మనం నిర్మించుకుందాం. సో ఇక బెట్టింగ్ యాప్స్ మాత్రం దయచేసి ఎవ్వడు ఫ్రీగా పైసలు ఇయ్యాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎవడన్నా ఫ్రీగా ఇచ్చినా వాడు ఫ్రీగా ఇయ్యాడు, దానికి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తోటే ఇస్తారు. సిమిలర్లీ ఎవ్వడు ఫ్రీగా అందరికి పైసలు ఇస్తే వాడు ఎట్లా బతుకుతాడు? కంపెనీ వాడు ఎట్లా బతుకుతాడు? ఇప్పుడు అందరు గెలిచారు అనుకుందాం, అందరు పైసలు ఇచ్చిండు అనుకుందాం, మరి వాడికి ఎట్లా బతుకుతాడు? వాడి కంపెనీ ఎట్లా బతుకుతుంది? సో మోరల్ ఆఫ్ ద స్టోరీ, నో వన్ గివ్స్ యూ ఫ్రీ మనీ. కాబట్టి వినోదం కోసం ఆ పైసలు పోతేవా అనుకుంటే ఆడుకోండి. ఓకే, ₹1,00,000 పోతేవా అనుకుంటే ఆడుకోండి, 10,000 పోతేవా అనుకుంటే ఆడుకోండి. కానీ అల్లా పైసలు పెట్టి సంపాదిస్తా అన్న ఆశతోటి మాత్రం ఆడుకోకండి. సింపుల్. సో
అట్లా వినోదం కోసం ఆడుకోవడానికి వాడు ప్రమోట్ చేసుకుంటే అది చట్ట ప్రకారం అది ప్రమోట్ చేయడం నేరం కాకపోతే వాడు చేసుకునే హక్కు అనుకున్నది. దాన్ని ఆపే హక్కు, దాని మీద బురద చల్లే హక్కు వీనికి లేదు. ఉంటే పోలీస్ కేసు పెట్టు, పోలీసు వాడు ఏం చేస్తాడో చేయని, కోర్టు ఏం చెప్తుందో తీర్పు చెప్పని. ఓకే, కానీ వీని కాంటెంట్ ప్రొవైడ్ చేసుకుంటే చాలు. అందరి మీద పొద్దుగాలు వేస్తే బురద చల్లాల్సిన అవసరం లేదు. పొద్దుగాలు వేస్తే వీని ఛానలే వాళ్ళ పేరు మీద బతకడానికి వీడు ఒక ఛానల్, ఇంకో ప్రపంచ యాత్రిక ఛానల్ పెట్టుకొని పక్కోళ్ళని బురద విజల్లి వీని ఛానల్ వీని వ్యూస్ కోసం వీడు పైసలు సంపాదించుకుంటే వాళ్ళని నాశనం చేసి అంటే కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా చేస్తారు పొద్దుగాలు వేస్తే అన్వేష్ మీద. వీని ఉన్నాయి. నేనే గిన్ని చెప్పగలిగిన నేను మామూలుగా నా ఈ ఏమంటారు రాజకీయ విశ్లేషణ జనరల్ టాపిక్ మాట్లాడితే కానీ వాని రిలేటెడ్ గతంలో సబ్స్క్రైబ్ చేసుకుని కొన్ని మంచిగా ఉన్నాయని చెప్పి చేసుకుంటే ఏం చేసిండు, ఒకసారి వాడు మోడీ ఇట్లా అట్లా అని వాడు రాజకీయాలకు సంబంధం లేని విషయం మీద రాజకీయ పాఠాలు చెప్తుంటే నాకు తిక్కలేసింది. ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసిన. వాడు ఏదో ట్రావెల్ చేసుకుంటే చేసుకోరా అయ్యా, నువ్వు ట్రావెల్ ఛానల్ పెట్టుకున్నావు చేసుకో. మరి రాజకీయాల మీద అన్నిటి మీద అది కూడా వాస్తవానికి దగ్గర చెప్పకుండా ఏదో పిట్టకథలు చెప్తా, ఇక నీకు ఛానల్ ఉంది వ్యూస్ ఉన్నాయి కాబట్టి ఏది పడుతుంది చెప్తా అంటే లేదు కదా, మనోభావాలు దెబ్బతీస్తాయి కదా, కరెక్ట్ కాదు అది. సో అంతెందుకు తులసి చంద్ గారు ఏది బీజేపీని తిడుతుంటే బీజేపీ మీద మంచి రీసెర్చ్ చేసి కరెక్ట్గా సామాన్యుల కర్తవ్య భాషలు చెప్తుంటే నేను సంతోషపడి ఆమెను సబ్స్క్రైబ్ చేసిన. కానీ ఆమె కొన్ని ఏది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేటట్టు మాట్లాడితే కొన్ని వీడియోలు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకున్నా. అంటే ఏమంటున్నా, నువ్వు ఎప్పుడైతే అలా మనీ కానీ నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తెస్తావో క్వాలిటీ దెబ్బతింటుంది. అట్లా కాకుండా ముచ్చట నువ్వు ఉన్నదన్నట్టు చెప్పినావు అనుకో, అది కరెక్ట్ మెథడ్, అది కరెక్ట్. కానీ ఆడైతే అట్లా చేస్తలేడు, వాడైతే దొంగ నా కొడుకున్నాడు, నా అన్వేషణగాడు. ఓకే, మాట్లాడుతూనే ఉంటాం మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, మనము అన్ని రకాలుగా మన తెలంగాణని ఏమంటారు అన్ని రంగాల్లో అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా సరైన న్యాయం జరిగే విధంగా మనము చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీఆర్ ఆన్ ద వే. ఓకే, మనము గతంలో కంటే అన్ని రకాలుగా మనము వాళ్ళు బురద అవుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బట్ స్టిల్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. బీజేపీ ఉంటే ఒక్క ఉద్యోగం ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇస్తలేరు. బీఆర్ఎస్ ఉంటే అన్ని పేపర్ లీక్లు అయినాయి, బీజేపీలు అయినాయి, కానీ కాంగ్రెస్లో పేపర్ లీక్లు కాలేదు. ఇలా 57,000 ఉద్యోగాలు వచ్చేటి కావు, ఇన్ని రుణాలు మాఫియా అయ్యేటి కావు. కాబట్టి మనము సరైన దారిలో పోతున్నాం. కానీ మనం ఎన్ని ఆశించినా అవన్నీ చేయాలంటే పైసలు కావాలి. పైసలు గాలికి వెళ్ళి ఉంటాయి, మనం ప్రింట్ చేసుకునేవి కావాలి. ఓకే, సంపద సృష్టించబడాలంటే మనము ఆ పెట్టుబడులు పెట్టి ప్రజలకి ఉద్యోగాలు వచ్చేటట్టు చేసి, లేకపోతే వాళ్ళకి లోన్లు ఇచ్చి అట్లా చేస్తే ఈవెన్చువల్లీ కాలక్రమేణా వాళ్ళ ప్రజల చేయాల పైసలు ఆడినప్పుడు మనకు ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తే మనము ఎక్కువ పథకాలు కానీ ఇంకో ఏమేమి హామీలు ఇచ్చినామో ఎక్కువ నెరవేర్చగలుగుతాం. ఏం చేయాలన్నా టైం పడుతుంది. మనము ఆ మార్గంలో ఆ దిశలో ప్రయాణిస్తున్నాం. కాబట్టి ఓపిక పట్టండి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 ఏళ్ళు ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల ఏం చేసినాం, ఏం చేయలే, ఒక పక్కకి బీఆర్ఎస్ ఏం చేసింది 10 ఏళ్లలో, బీజేపీ ఏం చేసింది 10 ఏళ్లలో, కాంగ్రెస్ ఏం చేసింది కంపేర్ చేద్దాం. కాంగ్రెస్ ని పర్ఫెక్ట్ బీజేపీ బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం చేయని, కాంగ్రెస్ 1-2 ఏళ్లలో అద్భుతాలు అయిపోవాలంటే కావు. మన దగ్గర మంత్రదండం లేదు. ఓకే, మనం ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల వాళ్ళ 15 ఏళ్ల పరిపాలన, బీజేపీ 15 ఏళ్ల పరిపాలన, బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన, కాంగ్రెస్ 5 ఏళ్ల పరిపాలన పక్కన పెడదాం. అందరు దొంగలలో తక్కువ దొంగ ఓడున్నాడో, ఎక్కువ మేలు ఓడి చేసిండో వాడిని ఎన్నుకోండి. పర్ఫెక్ట్ అనేది సాధ్యం కాదు. ఇవాళ భూమి లేకపోతే బతకలేము, కానీ అప్పుడప్పుడు భూకంపాలు వస్తాయి. సిమిలర్లీ పర్ఫెక్ట్ అనేది సాధ్యం కాదు. అట్లా పర్ఫెక్ట్ ఉంటే ఓటర్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే ఒక పైసా తీసుకోకుండా ఓటేస్తారు. ఇవాళ వేస్తుర్రా, మరి లేనప్పుడు ఎక్కడ పర్ఫెక్ట్ వస్తుంది? అది సాధ్యం కాదు. పర్ఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం మన మూర్ఖత్వం. కాబట్టి అందరి లోపల బెస్ట్ అవడో వాడిని ఎన్నుకోండి, సింపుల్. కాబట్టి ఈ మొత్తం డేటాతో సహా మాట్లాడదాం, ఇది ఎవ్రీ టైం. కానీ ఓపిక పడదాం. ఇప్పుడు మనం కాంగ్రెస్ మీద ఎంత బురదాలినా ఇప్పుడు ఒరిగేది ఏంది? ఒకవేళ వీళ్ళు పొద్దుగాలేస్తే బీజేపీ బీఆర్ఎస్ అవుతుంది. ఇప్పుడైతే ఎన్నికలు లేవు కదా, 5 ఏళ్ళ దాకా అయితే ఏం చేయలేరు కదా, ఉన్న ప్రభుత్వాన్ని అయితే తీసేయలేరు కదా. సో కాబట్టి దాంతో ఒరిగేది ఏం లేదు.